కల్కి 2989 ఏడి విడుదలపై క్లారిటీ వచ్చేసింది. గత ఏడాది 'సలార్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది కూడా దూకుడు పెంచుకున్నారు. ఇక ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మన డార్లింగ్ 'కల్కి' చిత్రంతో పాన్ వరల్డ్ రీచ్ కావడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న 'కల్కి' చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 'కల్కి' రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా 'కల్కి' టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సుమారు 83 సెకన్ల పాటు టీజర్‌ను కట్ చేశారని సమాచారం. వైజయంతి బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మే 9 అంటే వైజయంతి మూవీస్‌కి మంచి సెంటిమెంట్ ఉంది. అదే రోజు అంటే మే 9వ తేదీ 1990లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం వచ్చింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను వైజయంతి మూవీస్ ఫాలో అవుతోంది. దీంతో ఈ మూవీ ముందుగా ఊహించినట్లే ఈ ఏడాది మే 9వ తేదీన రాబోతోంది. ఈ ఏడాది మే 9వ తేదీన రాబోతోంది. 'ది ఎండ్ బిగిన్స్ నౌ' అంటూ 'కల్కి 2898 ఏడీ రిలీజ్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు. టైటిల్‌ని 2898 నంబర్లు అటూ ఇటూ వెళ్తూ చివరికి 2024 దగ్గర ఆగిపోతాయి. తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ పక్కనే మే 9వ తేదీన రిలీజ్ అంటూ సర్ప్రైజ్ చేశారు. వైజయంతి మూవీస్‌కి బాగా కలిసి వచ్చిన మే 9వ తేదీనే ఈ మూవీ రిలీజ్ చేస్తారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. చివరికి అదే నిజమైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 600 కోట్లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ 'కల్కి 2898 ఏడీ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్‌తో భారీ ఖర్చు చేశారు. ఇక సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ' మూవీ అధికారిక అనౌన్స్‌మెంట్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఈ మూవీ సర్ప్రైజ్ తర్వాత రానుంది అని తెలిసింది. అది మొదట చూసిన వాళ్లను తమను ట్యాగ్ చేసి ప్రపంచానికి ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పాలంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఆ సర్ప్రైజ్ ఈ రిలీజ్ డేట్‌తో పాటుగా టీజర్ లాంటిది ఏమైనా ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.